వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్గా నిన్నటితో ఎండ్ అయిపోయింది. 17th వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టాలో దాని ఎక్సర్సైజింగ్ ఆప్షన్ని టైం అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నిన్న ఈవినింగ్తో ఎండ్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి మనం కొత్తగా ఏమీ కాలేజెస్ పెట్టడానికి కానీ ఎడిట్ చేయడానికి లేదు, కంప్లీట్గా ఫ్రీజ్ అయితే అయిపోయింది. మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, సీట్ అలాట్మెంట్ లెటర్ ఏ రకంగా ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అయ్యాక ఫీజు కట్టాలి, ఆ ఫీజు ఎలా కట్టాలి, ఆ తర్వాత ఫీజు కట్టిన ఫీజును ఇన్ కేస్ మనకు కాలేజ్ అలాట్ అయిన కాలేజ్ మనకు నచ్చకపోతే ఫీజు కట్టాలా వద్దా, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ ఏం చేయాలి, అట్లా ప్రతి ఒక్క డీటెయిల్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ కౌన్సిలింగ్ తర్వాత కూడా, మీరు జాయినింగ్ అయిన తర్వాత కూడా మీకు జేఎన్టీయూకి సంబంధించి ఫస్ట్ ఇయర్లో మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, 4 ఇయర్స్కి ఎలా ప్లాన్ చేయాలి, తర్వాత ఏ కోర్సెస్ బట్టి మీకు ఏ క్లబ్స్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి మెంటర్షిప్ అంతా కూడా మన ఛానల్ ద్వారా ఉండటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించే కొన్ని డాక్యుమెంట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. దెన్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు మేము అప్లోడ్ చేసిన తర్వాత మీకు తెలియడం కోసం ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాము, మనబడి మొబైల్ యాప్ అని. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ ఏదైనా అప్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు తెలుస్తుంది. ఫైన్ స్టూడెంట్స్, సో మనకు తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్లో రివైజ్డ్ నోటిఫికేషన్ ప్రకారము 19th ఆన్ ఆర్ బిఫోర్ మనకు అలాట్మెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది. సో యాక్చువల్గా ఫ్రీజింగ్ ఆప్షన్స్ 15th ఉండేది, 17th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో చేసిన దాన్ని మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 19/7/2024. ఆన్ ఆర్ బిఫోర్ అంటే 18th అవ్వచ్చు ఆర్ 19th అవ్వచ్చు. అయితే ఇక్కడ 15th మనకు డేట్ ఉండేదాన్ని 17th వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇది ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా మనకు అలాట్మెంట్ లెటర్ అంటే, అలాట్మెంట్ లెటర్కి మనకేమి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే కనపడవు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో మనకు అలాట్మెంట్ లెటర్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వీళ్ళు కూడా రియాక్ట్ కావాలి కాబట్టి, సో మోస్ట్లీ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కానీ లేకపోతే రేపు ఖచ్చితంగా మనకు అలాట్మెంట్ లెటర్ అయితే వస్తుంది. సో అలాట్మెంట్ లెటర్ని మేము క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాము. సో వెబ్సైట్లో మీకు అలాట్మెంట్ లెటర్ అని పెట్టగానే మీకు ఇమీడియట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది త్రూ పుష్ నోటిఫికేషన్, టెలిగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కానీ. కాబట్టి మూడిట్లో మీరు సబ్స్క్రైబ్ కానీ, జాయిన్ కానీ, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఏ టైం అయినా సరే, రాత్రి అయినా, మార్నింగ్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు నుంచి రేపు లోపల ఖచ్చితంగా మనకు అలాట్మెంట్ లెటర్ అయితే వచ్చేస్తుంది. సో ఒక్కసారి అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు అలాట్మెంట్ లెటర్ కోసము వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఈ రకంగా మీకు ఉంటాయి మొత్తం బటన్స్. దాంట్లో అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, PAL అంటారు, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటారు. సో దీన్ని క్లిక్ చేస్తే మీరు దాంట్లో అలాట్మెంట్ లెటర్ అనేది కనపడుతుంది. అలాట్మెంట్ లెటర్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ చూసుకుని మీకు ఈ కాలేజ్ నచ్చింది అనుకుంటే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ దగ్గరికి వచ్చి మీరు రిపోర్ట్ చేయాలి. అంటే నేను ఇంట్రెస్టెడ్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అని అర్థం అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో జాయినింగ్ రిపోర్టు అండ్ ఫీ ట్రాన్సాక్షన్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత ఇక్కడ మీరు కొంత ఫీ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీ కట్టిన తర్వాత ఈ ఫీ రిసిప్ట్, జాయినింగ్ రిపోర్టు, ఈ రెండు ఇక్కడ వస్తాయి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఈ రిపోర్టు అండ్ ఈ ఫీ పేమెంట్ ఎప్పుడు కట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి క్లారిటీగా చూడండి. సో ఇది మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఫస్ట్ ఫేజ్కి ప్రీవియస్గా కొంతమంది స్టూడెంట్ ఇది. సో ఇది జస్ట్ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఒకవేళ కనపడినా కూడా ఇగ్నోర్ చేయండి. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే ఎట్లా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉంటుందో చూద్దాం. సో ట్యూషన్ ఫీ ఏదైతే ఫిక్స్డ్ ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో ఆ ట్యూషన్ ఫీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ట్యూషన్ ఫీలో మొత్తం కాలేజ్ ఫీ అనమాట ఇది. ఈ కాలేజ్ ఫీలో క్యాండిడేట్ ఎంత పే చేయాలి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అప్పుడు 10,000 మెంబర్స్ దాకా మనకు ఫ్రీ ఉంటుంది. 35,000 దాకా కాలేజ్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనకు. సో బేస్డ్ అపాన్ ద ఎకనామికల్ కండిషన్ ప్లస్ ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్ బట్టి ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా ఉంటుంది. తర్వాత తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి కొంత అమౌంట్ టోటల్ ఫీ టు బి పెయిడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఫీ డీటెయిల్స్. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఈ ఇయర్ మీకు ఏమైనా ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా పంపించండి. సో దాన్ని అంటే ఏదైనా డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయ్యింటే మాత్రం దాన్ని చూస్తూ మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరికైనా స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరికైతే చూపించాను నేను. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను హైడ్ చేసి అయితే పెడతాను. నౌ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే దానిపైన ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ మనకు 19th ఇస్తారని చెప్పి ఇందాక మనం అనుకున్నాము. సో అలాట్మెంట్ లెటర్, సో ఒక ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్
ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఇవ్వాలి. ఆర్ఓసి అంటే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్న సర్టిఫికేట్స్, అక్కడ మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఒకటి ఇస్తారు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు మీకు TGEAPSET.NIC.in ఇందాక నేను చూపించిన ఫామ్ అయితే వస్తుంది. సో దాంట్లో నుంచి మీరు అలాట్మెంట్ లెటర్ అనేది చూపించుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఫీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇంత ఫీ కట్టాలి అని మీకు రాసుంటే మీరు ఆ ఫీని ఖచ్చితంగా కట్టాలి. సో ఈ ఫీ ఎంత ఉంటుంది అంటే కాలేజ్ టు కాలేజ్ మారుతుంది, ఆ అమౌంట్ని అయితే కట్టేయాలి. సో ఎవరు కట్టాలి అంటే, ఒకటి మీరు ఇంట్రెస్టెడ్ నేను కాలేజ్లో జాయిన్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు 100% కట్టేసేయాలి. లేదు నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా నేను ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా కట్టచ్చు. మరి ఈ కట్టిన ఫీజు ఏమవుతుంది, నేను ఆల్రెడీ 100% కట్టేశాను కదా అంటే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ మీకు నచ్చకపోతే కాలేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే అప్పుడు ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజుకి ఈ ఫీజుని అడ్జస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్లో 50,000 ఉంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 45,000 ఉందనుకోండి, ఈ 5,000ని మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. లేదు ఎక్స్ట్రా ఉందనుకోండి, 55,000 ఉందనుకోండి, మీరు 5,000 రూపాయలు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కట్టాలి. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీ అయితే కట్టేసేసేయండి. తర్వాత దీంతో పాటు అంటే ఏదైతే అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టమన్నారో ఆ అమౌంట్తో పాటు ఇంకొక 10,000 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 10,000 రూపీస్ బీసీ ఓసీ వాళ్ళు కట్టాలి, 5,000 వాళ్ళు SC ST వాళ్ళు కట్టాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా కట్టాలన్నమాట. ఇదేంటంటే సెక్యూరిటీ పర్పస్ లాగా అనమాట. వన్స్ మీకు అలాట్మెంట్ అయ్యి మీరు కాలేజ్ జాయిన్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్స్ అంటే ఈ 10,000 అండ్ ఈ 5,000 రూపీస్ అనేది మీకు వెనక్కి వచ్చేస్తుంది. సో మీ ఏదైతే మీ అకౌంట్స్ ఇస్తారో దానికి వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇందాక గమనిస్తే మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒకవేళ ఎక్సెస్ కట్టిన అమౌంట్ కానీ ఈ 10,000 అమౌంట్ కానీ మీకు వెనక్కి వస్తుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా సరే అమౌంట్ కట్టేటప్పుడు ఖచ్చితంగా మీ ఓన్ అకౌంట్స్ నుంచి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి, తర్వాత మీ నెట్ బ్యాంకింగ్ నుంచి ఇవ్వండి. సో బెటర్ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్టండి. ఎందుకంటే వాళ్ళ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళ బ్యాక్ పే చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ అయితే మీకు ట్రాన్సాక్షన్ ఈజీగా తెలుస్తుంది, డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎక్కువ అమౌంట్ మీకు ఎక్స్ట్రా అమౌంట్స్ పడవు. అండ్ వాళ్ళు రీపే చేయాలన్నా కూడా ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే రీపే చేస్తారు, రీఫండ్ చేస్తారు. కాబట్టి వాళ్ళే క్లియర్గా ప్రిస్క్రైబ్ చేస్తారు, మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచే చేయండి అని. అండ్ ముఖ్యంగా చాలామంది రూరల్ ప్లేసెస్లో, విలేజెస్లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేక, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేక నెట్ బ్యాంకింగ్ నెట్ సెంటర్స్కి వెళ్తున్నారు. సో నెట్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అది రీఫండ్ అయినా కూడా నెట్ సెంటర్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వట్లేదు క్యాండిడేట్స్కి. ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. కాబట్టి నా సిన్సియర్ సజెషన్, మీ ఓన్ యూస్ చేయండి. మీవి లేకపోతే మీ ఇమ్మీడియట్ రిలేషన్స్ ఎవరిదైనా ఉంటే వాళ్ళకి మీరు క్యాష్ పే చేసే ఏ రకంగానో వాళ్ళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ తీసుకొని లేకపోతే వాళ్ళనే పే చేయమని చెప్పండి. రేపు పొద్దున ఏదైనా రీఫండ్ వచ్చినా కూడా వాళ్ళు మనకు సేఫ్గా ఇస్తారు. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో మీరు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి కాలేజ్కి. సో కాలేజ్ ఎప్పుడు అంటున్నారు వాళ్ళు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయమని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ వరకే ఇచ్చారు మనకు ఇక్కడ. సో 19th నుంచి 23rd జూలై వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ మాత్రమే ఇచ్చారు. బట్ కాలేజ్లో జాయిన్ అయ్యేది మాత్రము ఇక్కడ మనకు ఇస్తే 4th August అప్డేటింగ్ కాలేజ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజెస్ 4th August అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ఇది సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ ఫేజ్ తర్వాత అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా మానిటర్ చేయాలి అంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజ్కి రమ్మంటారు. మరి సర్టిఫికేట్స్ కావాలి అంటారు. ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనే దానిపైన నేను ఇంకొక నెక్స్ట్ కమింగ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూస్తే మీకు సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. సో అవి నేను చెప్తాను ఏమేమి సర్టిఫికేట్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు, ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్, అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీరు ఫీజు అన్ని కట్టిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా మీరు కాలేజ్కి అయితే వెళ్ళాలి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యాక, లేదంటే మీ సీట్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తారు. తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ పే ద ప్రిస్క్రైబ్ ట్యూషన్ ఫీ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ మెన్షన్ టైం, అంటే మనం ఇందాక చూసినట్టుగా 23వ తారీఖు వరకు జూలై 23వ తారీఖు లోపల మీరు కానీ ట్యూషన్ ఫీ కట్టకపోతే, కాలేజ్ ఫీ కట్టకపోతే మీ సీట్ని క్యాన్సిల్ అయిపోతుంది అన్నారు. అదే ఒకవేళ మీరు క్యాన్సిల్ అయిపోయి అంటే ఇన్ కేస్ మీరు
ఆ కాలేజ్ నచ్చలేదు మీకు, అయినా మీరు ట్యూషన్ ఫీ కట్టారు, మరి తిరిగి ఇస్తారని వాళ్ళు ఏమైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ అంటే సెకండ్ థర్డ్ ఫేసెస్లో ఇఫ్ ఎనీ ట్యూషన్ ఫీ పెయిడ్ ఎర్లియర్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ సబ్సిక్వెంట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్. సో సబ్సిక్వెంట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఏదైతే సెకండ్ ఫేజ్ ఆ థర్డ్ ఫేజ్లో వస్తుందో సో దాంట్లో మీకు ఈ ఫీజుని అడ్జస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో అన్లైక్ మనకు ఏపీ లాగా ఇట్లా ఉండదు, తెలంగాణ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవండి. దెన్ ముఖ్యంగా మీకు ఎవరికైనా ఈ అలాట్మెంట్ రాగానే నాకు ఇమీడియట్గా manabadi@gmail.comకి పంపించండి. దీని ద్వారా నేను ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ మారుంటే ఈ ఇయర్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ హెల్ప్స్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరికైనా హెల్ప్ చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ డీటెయిల్స్ కూడా ఎక్కడ కూడా మేము ఎన్క్లోజ్ చేయము. సో ఖచ్చితంగా అన్నీ కూడా క్లోజ్ చేసి డీటెయిల్స్ లేకుండా ఓన్లీ కాలేజ్ నేమ్, ఫీ ఇలాంటివి ఉంటాయి తప్పితే మీ డీటెయిల్స్, మీ ర్యాంక్ కార్డు అయితే ఎక్కడ మెన్షన్ చేయము. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.